లాస్ట్ క్లాస్లో ఐయుపాక్ నామినిక్లేచర్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో 4 పాయింట్స్ వరకు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి 5th పాయింట్ ఏంటి, దట్ ఈస్ anionic ligands are denoted by suffix o. anionic ligands ఏవైతే ఉన్నాయో వాటి సఫిక్స్ o రావాలి. సఫిక్స్ అంటే చివరిలో రాసేటువంటి లెటర్ ఏదైతే ఉంటది o కింద రాస్తాడు. anionic ligands అంటే ఏంటి, ఫస్ట్ సపోజ్ Cl which is generally chloride. ఈ యొక్క క్లోరైడ్ ఏదైతే ఉందో అది మనకి anion అంటే నెగటివ్ అయాన్. క్లోరైడ్ లో Cl మైనస్ ఏం చెప్పాలంటే క్లోరో, Cl మైనస్ ఏం చెప్పాలంటే సైనో, Br మైనస్ ఏదైనా ఉందంటే దాన్ని బ్రోమో. అలాగే C2O4 మైనస్ ఉంటుంది -2 which is ఆక్సలేటో. ఇలా ఇవన్నీ కూడా క్లోరైడ్, సైనైడ్, బ్రోమైడ్, ఆక్సలేట్ ఇవన్నీ కూడా ఏమవుతాయండి, ఈ చివరిలో మనకి ఓ అనేటువంటి సఫిక్స్ తో ఎండ్ అవుతుంది. సఫిక్స్ అంటే ఏంటమ్మా, చివరి రాసేటువంటి లెటర్ ఏదైతే ఉందో సఫిక్స్. ఇలా మనకి నెగటివ్ సైన్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి దేన్ని ఇండికేట్ చేయాలి, ఓతో ఇండికేట్ చేయాలి. కోఆర్డినేషన్ స్పీడ్ లో ఉన్నట్లయితే ఇలా ఓతో ఇండికేట్ చేయాలి. ఫస్ట్ సపోజ్ N3 ఉందనుకోండి, ఇట్ ఇస్ నైట్రేటో, నైట్రసో లేకపోతే నైట్రేటో, నైట్రసో నైట్రేటో. ఫస్ట్ సపోజ్ నైట్రేటో, నైట్రేటో అని చెప్పినప్పుడు ఇది N కింద చెప్తామండి. ఎందుకంటే బాండ్ లింకేజ్ అనేటువంటి నైట్రోజన్ తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి ఇలా ఇండికేట్ చేయాలి. N2 గ్రూప్ అనేటువంటి మనకి నైట్రోసిల్ అండ్ నైట్రిటో అనేటువంటి రెండు రకాలుగా ఉంటుంది. బాండ్ లింకేజ్ అనేటువంటిది ఇలా ఉందనుకోండి, ON1 ఉన్నట్లయితే ఓ లింకేజ్. ఇక్కడ విచ్ ఇస్ సెట్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. N2 ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విచ్ ఇస్ బైడెంటేట్ లైగాండ్. బైడెంటేట్ అంటే రెండు రకాలుగా బిహేవ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. అంటే రెండు రకాలుగా ఎలా ఉంటుంది స్ట్రక్చర్, ఇట్ ఈస్ లైక్ దిస్. డబుల్ బాండ్ ఇస్ ఎ డేటివ్ బాండ్ ఉన్నట్లయితే విచ్ ఇస్ లింక్డ్ విత్ నైట్రోజన్. అలా కాకుండా ON డబుల్ బాండ్ O ఇలా ఉన్నట్లయితే ఇస్ నైట్రసో. ఏమంటారంటే నైట్రసో. అందువల్ల N2 ఏదైతే ఉందో N2 ని ఏమని చెప్తామంటే బైడెంటేట్ లైగాండ్. బైడెంటేట్ లైగాండ్. అంబిడెంట్ న్యూక్లియోఫైల్ చెప్పాం కదండి, ఆర్గానిక్ లో అదే టైప్ లో ఇది బైడెంటేట్ లైగాండ్ అని చెప్పు. అంటే ఈ రకంగా చెప్తాం. నెక్స్ట్ ఏమన్నారండి, న్యూట్రల్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒరిజినల్ నేమ్స్ తోనే పిలవమంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ న్యూట్రల్ లైగాండ్స్ అనేటువంటివి మనకు మెయిన్ గా ఈవెంట్ ఏంటి అంటే, ఫస్ట్ సపోజ్ వాటర్ ఉంది, వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఆక్వా. వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్వా అంటాం. NH3 ఏదైతే ఉందో దాన్ని అమ్మోనియా అంటాం. ఈ అమ్మోనియాని మనం జనరల్ ఏమని పిలుస్తామంటే ఎమిన్ అని పిలుస్తాం. నెక్స్ట్ న్యూట్రల్ లైగాండ్ వచ్చి ఈ ఇథిలిన్ డైమిన్ CH2 NH2 దీన్ని కూడా మనం న్యూట్రల్ లైగాండ్ చెప్తామండి. దీని పేరు ఇథిలిన్ డైమిన్. అంటే ఈథేన్ 1,2 డైమిన్ అని కూడా చెప్తుంది. ఏం చెప్తాం, ఈథేన్ 1,2 డైమిన్, ఈథేన్ 1,2 డైమిన్ గా చెప్తాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, CO అంటే విచ్ ఇస్ కార్బొనైల్. CO అంటే కోబాల్ట్. గుర్తుపెట్టుకోవాలి అమ్మా. 5th పాయింట్ అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్. యానియానిక్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి మాక్సిమం లైగాండ్స్ యానియానిక్ లైగాండ్స్, న్యూట్రల్ లైగాండ్స్ ఎక్కువ వాడతామండి. యానియానిక్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సఫిక్స్ కి ఏం చెప్పాలమ్మా, ఈ రకంగా చెప్పాలి. అదే న్యూట్రల్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒరిజినల్ నేమ్స్ తో పిలిచినట్లయితే ఆ ఒరిజినల్ నేమ్స్ ఈ రకంగా ఉంటాయి. ఆక్సిలేట్ అనేటువంటి ఇంపార్టెంట్, అమ్మోనియా అనేటువంటి దాంట్లో ఈ రకంగా మనం న్యూట్రల్ లైగాండ్స్ చెప్పచ్చు.
దెన్ ఇది ఫిఫ్త్ పాయింట్ సంబంధించిన విషయం. ఇవన్నీ కూడా పాయింట్లు ఎప్పుడు మనకి రేజ్ అవుతాయంటే త్వరగా మనం ఈ యొక్క నేమ్స్ అనేటువంటి మోడ్ నెంబర్ ఆఫ్ నేమ్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు వస్తాయండి. ఎలా రాయాలనేటువంటి మీకు ఈ యొక్క కాంపౌండ్స్ నేను చెప్తాను. చెప్పినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ పాయింట్ దాంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే మోడ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇది స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఏంటమ్మా అది అనేటువంటి చూసినట్లయితే oxidation state of the metal ion is indicated by Roman numeral in parentheses. ఏదైనా కాంపౌండ్ కి ఒక పేరు రాసినప్పుడు దాని యొక్క మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ లో ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడ చెప్పాలండి? ఈ యొక్క బ్రాకెట్ ఏదైతే ఉందో బ్రాకెట్ లో దేన్ని ఇండికేట్ చేయాలమ్మా? రోమన్ నెంబర్ తో ఇండికేట్ చేయాలి. ఫర్ సపోజ్ ఏదో కాంపౌండ్ ఉంది, ఇదిగోండి ఇలా ఉంది కాంపౌండ్. ఇలా ఉన్నప్పుడు నేను ఏదో కాంపౌండ్ తీసుకున్నాను, పొటాషియం టెట్రాసైడ్ నిక్లేర్ అనేటువంటి తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు ఈ యొక్క రోమన్ ఫిగర్ లో ఇది ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్ ఏంటంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి మనం ఇలాగా రోమన్ నెంబర్ తో మెన్షన్ చేయాలి ప్రతి కాంపౌండ్ కూడా. ఇది మర్చిపోకుండా ఉండవలసినటువంటి విషయం. అండ్ లాస్ట్ వన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ఇఫ్ ద చార్జ్ ఆఫ్ ది కోఆర్డినేషన్ ఎంటిటీ ఈజ్ నెగటివ్. ఏదైనా మీరు కాంపౌండ్ తీసుకున్నప్పుడు దాని యొక్క కోఆర్డినేషన్ ఎంటిటీ యొక్క చార్జ్ వచ్చి నెగిటివ్ ఉన్నట్లయితే, కోఆర్డినేషన్ ఎంటిటీ యొక్క చార్జ్ వచ్చి నెగిటివ్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా దేనితో ఎండ్ అవుతుందంటే మెటల్ గేట్ అనేటువంటి పదంతో ఎండ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇదిగోండి ప్లాటినేట్ అంటారు. ఇక్కడ ఇచ్చిన ఒక పేరు ఇచ్చాం. ఈ పేరు చెప్పినప్పుడు పాయింట్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది. సపోజ్ మీకు ఇలాగా కాంపౌండ్ ఉందండి, సపోజ్ CO which is cobalt SCN, cobalt SCN 4 times which is -2 ఇచ్చేది. ఇక్కడ ఈ యొక్క కోఆర్డినేషన్ ఎంటిటీ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఈ యొక్క మెటల్ ఏదైతే ఉందో దానికి ఏ పేరు వస్తుందమ్మా? ఇక్కడ ఏట్ అనేటువంటి పదం వస్తుంది. ఏ వస్తుంది అంటే ఏట్ వస్తుంది. విచ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ హియర్ ఇట్ ఈస్ 4 టైమ్స్ ఉందండి. 4 టైమ్స్ ఉంది. ఏముంది ఇక్కడ? పొటాషియం. 4 టైమ్స్ అంటే టెట్రా. టెట్రా ఎస్ ఉన్నట్లయితే దాన్ని థయో అని చెప్పాలండి. థయోసైనో. హియర్ ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ టెట్రా థయోసైనో. టెట్రా థయోసైనో కోబాల్టేట్ 2. ఇక్కడ ఆల్రెడీ మనకి చార్జ్ అమౌంట్ ఇచ్చేసారు కాబట్టి కోబాల్టేట్ 2 అవుతుంది. ఇలాగా మనకి ఐపై కండిషన్స్ ఉంటాయి అమ్మా. ఐపై కండిషన్స్ అనేటువంటి మనకి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. 1 by 1 మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఏమున్నాయి? ఫస్ట్ పాజిటివ్ అయాన్ ఏదైతే ఉందో అది చెప్పాలి. నెగిటివ్ అయాన్ అనేటువంటి కాంపౌండ్ లో చెప్పాలి. సెకండ్ పాయింట్ లో ఏం డిస్కస్ చేస్తాం? ఇక్కడ బాక్స్ లో ఎలా రాసినా సరే చెప్పేటప్పుడు లైగాన్ ముందు చెప్పాలి, తర్వాత మెటల్ అయాన్ అనేటువంటిది వెనకాల చెప్పాలని చెప్తున్నాం. ఇక్కడ ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఉంది, లైగాన్ ముందు చెప్తున్నాం, తర్వాత మాత్రమే మెటల్ అయాన్ చెప్తున్నాం. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి టెట్రా డై ఇలా పేర్లు అనేటువంటి వాడమని చెప్తున్నాం. 4వ పాయింట్లో ఏం చెప్పాం? ఈ యొక్క కాంపౌండ్స్ వచ్చి ఏ ఆర్డర్లో ఉండాలంటున్నాం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ యొక్క లైగాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అలైన్మెంట్ ఉండాలని చెప్పాం. అండ్ 5th పాయింట్లో ఏం చెప్తున్నాం? అనాలిక్ లైగాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓతో సఫిక్స్ కింద రాయాలని చెప్పాం. అండ్ న్యూట్రల్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఏ కింద చెప్తున్నామో చెప్పాం. నెక్స్ట్ 6th పాయింట్ లో ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి దాన్ని కామన్ ఫిగర్ కింద రాయాలని చెప్తున్నాం. నెక్స్ట్ 7th పాయింట్ లో ఇలా నెగిటివ్ చార్జ్ ఉన్నట్లయితే అయితే మెటల్ అయాన్ అనేటువంటి దేంతో ఎండ్ అవుతుంది? ఏ అనేటువంటి దాంతో ఎండ్ అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నాం. ఇవి మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 7 పాయింట్స్. ఈ 7 పాయింట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఫస్ట్
కోఆర్డినేషన్ కాంపౌండ్ కి ప్లస్ ఉండాలి, తర్వాత మైనస్ ఉండాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, కోఆర్డినేషన్ కాంపౌండ్ ఎలా రాసినా సరే పేరు చెప్పినప్పుడు ఎలా చెప్పాలి, లైనాన్ని ముందు చెప్పాలి, తర్వాత మెట్లయా అని చెప్పాలి. థర్డ్ పాయింట్ వచ్చి మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటువంటివి రిపీట్ అయినప్పుడు వాటికి డై కానీ ట్రై కానీ అక్కడ ఉన్నటువంటి నెంబర్ని బట్టి డయ్యా ట్రైయా టెట్రా అనేటువంటి పేర్లు పెట్టాలని చెప్తున్నాం. అంటే ఫోర్త్ పాయింట్ ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటి యొక్క ఎలిమెంట్ చెప్పాలని చెప్పాం. అంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చి యానానిక్ అవుతే దాన్ని దేంతో అవుతుంది, ఓ అనేటువంటి దాంతో చెప్పాలి. ఎక్కడ కోఆర్డినేషన్ స్పీడ్ లో ఉన్నట్లయితే ఓతో చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడమ్మా కోఆర్డినేషన్ స్పీడ్ అంటే స్క్వేర్ బ్రాకెట్ లో ఉంటే ఓ అని చెప్పాలి, ఇటు లైన్స్. అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమో రోమన్ ఫిగర్ ఇండికేట్ చేయాలి. అండ్ ఇలా చార్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మెల్లైన్ అనేటువంటిది ఎలా వస్తుందండి, ఏతో ఎండ్ అవుతుంది. ఇది మనకి మెయిన్ గా ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు నేను మీకు కొన్ని నేమ్స్ రాశాను. నేమ్స్ బట్టి మనకి కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ రాయడం రావాలి. ఇప్పుడేమో కాంపౌండ్ స్ట్రక్చర్ ఉంటాయండి, ఏమంటే నేమ్ రాయడం రావాలి. ఫస్ట్ మీకు ఇదే ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి నేమ్ రాయడం ఈజీ, స్ట్రక్చర్ రాయడం ఈజీ అనేటువంటి విషయంలో చెప్తున్నాను. ఈ 1 by 1 మనం ఏంటో చూద్దాం. మీకు ఎగ్జామ్ లో ఏ వేస్తానంటేనమ్మా, రెండేమో నేమ్స్ వేస్తాడు, స్ట్రక్చర్ రాయమంటాడు, రెండేమో స్ట్రక్చర్ వేస్తాడు, ఇలా నేమ్స్ రాయమని చెప్తాడు. అందువల్ల మనకి ప్రతిదీ కూడా టచ్ ఉండాలి. టచ్ ఉంటే ఈ యొక్క 4 మార్క్స్ కోసం కూడా కంపల్సరీ మీరు అటెండ్ చేయగలరు, లేకపోతే కష్టం. హియర్ ఇట్ ఈస్ టెట్రాఎమిన్ ఆక్వా క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్ అంటే ఫస్ట్ కాంపౌండ్. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి లైగన్స్ అనేటువంటి చూస్తున్నాను. ఏమున్నాయమ్మా, టెట్రాఎమిన్ అంటే ఈ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా రాయాలనేటువంటి దాన్ని చూద్దాం. టెట్రాఎమిన్ ఆక్వా క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. మీకు చెప్తాను, నేమ్ చెప్పేటప్పుడు లైగాన్స్ ముందు వస్తాయి, మెట్లైన్ అనేటువంటి చివరి వస్తాయి. ఈ యొక్క క్లోరైడ్ అంటే కోఆర్డినేషన్ స్పీడ్ అయిపోయిన తర్వాత నెగిటివ్ అయాన్ అనేటువంటి కోఆర్డినేషన్ స్పీడ్ పక్కన ఉంటది. అది ముందు ఇక్కడ ఉన్నటువంటి మెట్లైన్ అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని చూసుకోవాలని ఫస్ట్ కాంపౌండ్ రాసినప్పుడు. అమ్మ ఇదిగో ఇలా నేను కోఆర్డినేషన్ స్పీడ్ స్టార్ట్ చేసినట్లయితే ఏముంది, కోబాల్ట్ ఉంది. ఇది కోబాల్ట్, ఇట్ ఈస్ ఇలా రాయాలి కదా, కోబాల్ట్. టెట్రాఎమిన్, టెట్రాఎమిన్ అంటే టెట్రా అంటే 4 ఏమున్నాయి, ఎమిన్ అంటే NH3 ఏమున్నాయి 4. ఆక్వా, ఆక్వా అంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము వాటర్ H2. తర్వాత ఏమున్నాయి, క్లోరో, లోపల నెగిటివ్ అనేటువంటిది ఉన్నట్లయితే ఏం చెప్పాను, క్లోరిన్ ఉంటే క్లోరో అని చెప్పాలి. ఇది ఎక్కడ ఉంది, క్లోరోకి క్లోరైడ్ తేడా ఏంటి అంటే క్లోరో అని చెప్తామంటే అది ఎక్కడ ఉన్నట్టు, ఇలా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నట్టు. క్లోరైడ్ అని చెప్తామంటే అది ఎక్కడ ఉన్నట్టు, స్క్వేర్ బ్రాకెట్ కి అవతల ఉన్నట్టు లెక్క. విచ్ ఇస్ క్లోరో అంటే Cl. కోబాల్ట్ 3 క్లోరైడ్, క్లోరైడ్ అంటే Cl. కోబాల్ట్ 3 టెట్రాఎమిన్ ఆక్వా డైక్లోరో ఉంటుంది. క్లోరో అంటే ఒక క్లోరో చెప్పారు కాబట్టి దీనికి చార్జ్ అవుతుందంటున్నాడు 3 ఉంది. ఇది ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోవాలి. దీనికి కోబాల్ట్ వచ్చి ఏమొచ్చింది అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +3 రావాలి. +3 రావాలి కాబట్టి ఒకసారి ఆక్సిడేషన్ స్టేట్ టాలీ చేద్దాం. మనం లాస్ట్ లైన్ రావాలి ఇక్కడ తెలిసిపోద్ది. NH3 న్యూట్రల్ లైగాండ్ అమ్మ, న్యూట్రల్ లైగాండ్కి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి 0, దీనికి 0, దీనికి 0. క్లోరైడ్, క్లోరైడ్ అంటే ఇక్కడ క్లోరో అంటే కాబట్టి ఒకటే ఉంది. రెండు ఉన్నాయనుకో డైక్లోరో ట్రైక్లోరో ఆడే చెప్తాడు. క్లోరో అంటే కాబట్టి ఒక క్లోరిన్ ఉంది. క్లోరైడ్ అంటే కాబట్టి ఇక్కడ ఎన్ని క్లోరిన్ ఉండాలండి, మొత్తం 3 ఉన్నాయి కాబట్టి Cl మైనస్ అవ్వాలి కదా. Cl మైనస్ అవుతే ఇదో మైనస్ అంటే -2 అవుతుంది. ఇక్కడ +3 తయారించడానికి మొత్తం ఎంత ఉండాలి, -3 ఉండాలి కాబట్టి బయట ఎంత ఉండాలన్నట్టు లెక్క, Cl2 ఉన్నట్టు లెక్క. అమ్మ అర్థమవుతుందా, చాలా చాలా ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ కాంపౌండ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి బ్రాకెట్ లోది ఇది మొత్తం టాలీ అయిపోలేదు. బ్రాకెట్ లో ఇది
అంటే ఏంటి ఇది +3 ఇది 0 ఇది 0 ఇది -1 అంటే అంతైతే లోపల +3 -1 అంటే +2 అయింది అంటే బయట మీకు ఎంత ఉండాలి -2 రావాలంటే క్లోరిన్ ఎంత ఉండాలి 2 ఉండాలి ఈ రకంగా టాలీ చేసుకోవాలి ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటి ప్రాక్టీస్ అయినప్పుడు మాత్రమే చేయగలరు నెక్స్ట్ చూడండి పొటాషియం టెట్రాహైడ్రాక్సో జింకేట్ 2 అంట పొటాషియం టెట్రాహైడ్రాక్సో పొటాషియం అనేది కాబట్టి ముందు ఉంది ఇది ఏంటంటే K ఆ K అనేటువంటిది రాస్తానండి అది K3 ఆ K4 అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ బట్టి ఉంటుంది which is పొటాషియం రాసేను టెట్రాహైడ్రాక్సో జింకేట్ ముందు ఏం రాయాలిరా ఈ బ్రాకెట్ ఓపెనింగ్ ఏముంటది జింక్ ఉంది జింకేట్ 2 ఉంది అంటే ఇది హైడ్రాక్సో అంటారు కదా టెట్రాహైడ్రాక్సో అంటే టెట్రాహైడ్రాక్సో అంటే హైడ్రాక్సో గ్రూపులు ఎన్ని ఉన్నట్టు 4 ఉన్నట్టు లెక్క 4 ఉన్నట్టు లెక్క అయితే ఇది క్లోజ్ అయింది అంటే OH -1 అమ్మా ఇది ఎంత అవుతుంది -4 అవుతుంది జింకేట్ 2 అంటున్నాడు జింక్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్ +2 అంటే ఇది ఎంత వచ్చింది మొత్తం -2 వచ్చింది అంటే నీకు ఇది +2 రావాలి అంటే ఏమంటే సరిపోతుంది K2 అదొకదా ఇది ఎలా టాలీ చేయాలనేటువంటిది మనకి మొత్తం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఏమవ్వాలి ఇది +3 -2 ఉంటే మొత్తం 0 అవ్వాలి ఇది మొత్తం కలిపి ఎంత ఉందంటే 0 అవ్వాలి ఇక్కడ ఏది ఎందుకు వచ్చింది అర్థమైందా ఏది ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క చార్జ్ అనేటువంటిది ఎంత వచ్చింది మొత్తం కలిపి -2 వచ్చినట్టు లెక్క ఆ యొక్క స్క్వేర్ బాక్స్ ఏదైతే ఉందో -2 వచ్చింది కాబట్టి మైనస్ ఉంటే ఏది వస్తుంది మెటల్ ఏ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి ఇది సెకండ్ నెక్స్ట్ థర్డ్ పొటాషియం ట్రైఆక్సిలేట్ అల్యూమినేట్ 2 ఇది కూడా చూద్దాం ఇది కూడా ఏటి ఉందంటే పొటాషియం ముందు ఉంది ఇదిగో ముందు రాసి అది ఏం రాయాలనేటువంటిది ఇప్పుడు దాన్ని బట్టి చూద్దాం లైనాన్స్ ఏమున్నాయండి ట్రైఆక్సిలేట్ ఆక్సిలేట్ అనేటువంటిది లైనాన్ కింద ఉంది అల్యూమినియం ఇదిగో అల్యూమినియం రాసి మెటల్ ఏంటి అల్యూమినియం ట్రై అంటే ఎన్ని 3 ఆక్సిలేట్ C2O4 ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి 3 ఉన్నట్లయితే ఆక్సిలేట్ -2 అమ్మా ఆక్సిలేట్ ఎంతమ్మా -2 into 3 ఎంత ఇది -2 into 3 అంటే -6 వచ్చింది ఇక్కడ అల్యూమినియం ఎంత ఉంది 2 అల్యూమినియం 2 3 అల్యూమినేట్ 3 సారీ ఇదంతా 3 ఉంది అంటే +3 ఉంది అంటే మొత్తం ఓవరాల్ ఎంత అయింది స్క్వేర్ బాక్స్ సంబంధించి -3 అప్పుడు K ఎన్ని ఉండాలి 3 ఉండాలి ఎన్ని ఉండాలండి 3 ఉండాలి ఈ రకంగా మనం మ్యానిపులేట్ మొత్తం అదంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటే అర్థం దెన్ నెక్స్ట్ డైక్లోరో బిస్ ఈథేన్ 1 డైమిన్ కోబాల్ట్ 3 అన్నాడు ఇది ఏంటి ఇక్కడ మెటల్ కోబాల్ట్ 3 అంటే కోబాల్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది ఇది స్క్వేర్ బాక్స్ డైక్లోరో అంటే CO Cl2 రెండు ఉన్నాయి బిస్ అంటే డైకోడో ఈథేన్ 1 ఏంటంటే దీన్ని ఈన్ చెప్పిన కదండి ఈతో చూపించేస్తాను ఎన్ని ఉన్నాయి 2 ఇది ఇలా సింపుల్ గా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏముందండి టెట్రా కార్బోనైల్ నికెలేట్ 0 నికెల్ 0 టెట్రా కార్బోనైల్ నికెల్ అంటే ఈ యొక్క మెటల్ వచ్చి నికెల్ కార్బోనైల్ చెప్పాను అక్కడ CO అనేటువంటిది ఏదైతుందో అది కార్బోనైల్ నికెల్ 0 అంటున్నాడు కార్బోనైల్ అనేటువంటిది న్యూట్రల్ అమ్మ 0 అందువల్ల దీనికి 0 ఉంది కాబట్టి దీనికి ఎంత ఉన్నట్టు లెక్క 0 ఉన్నట్టే లెక్క నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేంటండి టెట్రాయిమిన్ బై ఆక్వా కోబాల్ట్ 3 క్లోరైడ్ ఏం రాయాలి ముందు కోబాల్ట్ రాయాలి ఇంకో CO రాసాను తర్వాత టెట్రాయిమిన్ అంటే NaHCl ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి
కేక్వా. కేక్వా అంటే వాటర్ మీద ఉన్నాయి, రెండు ఉన్నాయి. అంటే క్లోరైడ్, క్లోరో ఉంటే లోపల ఉంటుంది, క్లోరైడ్ ఉంది కాబట్టి ఇది ఎక్కడ ఉన్నట్టు బయట ఉన్నట్టు. ఎన్ని క్లోరిన్ పెట్టాలనేటువంటిది దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇది జీరో, ఇది జీరో కాబట్టి ఏమన్నాడు టెట్రాఎమిన్ కోబాల్ట్ 3 అంటుంది కాబట్టి ఇది ప్లస్ 3 లో ఉంది కాబట్టి మనం ఎన్ని 3 పెట్టాలి, Cl లో 3 పెట్టాలి. ఎన్ని Cl పెట్టాలి, 3 Cl పెట్టాలి. ఇది నెక్స్ట్ పొటాషియం టెట్రాసైనోన్ నిక్లేట్ 2. ఇదిగో ఇది కూడా ఏంటి నిక్లేట్ అంటుంది కాబట్టి పొటాషియం ఉంది కాబట్టి స్క్వేర్ బాక్స్ కి ఏమవుతుంది, ఛార్జ్ మైనస్ వస్తుంది. ఇదిగో పొటాషియం, పొటాషియం అంటే కాబట్టి ముందు రాస్తుంది. స్క్వేర్ బాక్స్ లో ఏముంది నిక్లేట్ అంటే నికిల్ ఉందండి. నిక్లేట్ ఏముంది సైనైడ్ టెట్రాసైనో అంటే NaCl 4 టైమ్స్ ఉంటుంది, 4 టైమ్స్ ఉంది. నికెల్ కి ఎంత ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది, ఇది +2 అయింది, ఇది -1 కాబట్టి -4 అయింది. అంటే +2 -4 -2 కాబట్టి బాక్స్ మొత్తం -2 అయినట్టయితే ఇది +2 అవ్వాలంటే ఎన్ని ఉండాలండి, K2 ఉండాలి. ఇది ఈ రకంగా మనం రాయాలి. నెక్స్ట్ వచ్చి ట్రిస్ చదువుతుంది. ట్రిస్ ఈథేన్ 1,2 డైలీన్. ట్రిస్ అంటే 3, బిస్ అంటే 2, ట్రిస్ అంటే 3. దేనికి ఉన్నాయి, క్రోమియం 3 క్లోరైడ్ అంట. అంటే ఇది చూసినట్లయితే దీనికి క్రోమియం కి ఈ నుండి ఈ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 క్లోరైడ్ Cl3 ఉంది. క్రోమియం 3 ఉంది కాబట్టి Cl క్రోమియం +3 కాబట్టి అంతా +3 కాబట్టి -3 అవ్వాలంటే క్లోరైడ్ 3 ఉంది. నెక్స్ట్ ఎమిన్, బ్రోమో, క్లోరో, నైట్రిటో, ప్లాటినేట్ ఉంది. ఎమిన్ ఉంది అంటే ఒకటే ఉంది అమ్మోనియా. దేనికి అటాచ్మెంట్ ఉంది, విచ్ ఇస్ ప్లాటినేట్. ప్లాటినేట్ అంటుంది కాబట్టి ఇక్కడ ఏముంది, ప్లాటినం ఉంది. ప్లాటినం ఏమున్నాయి ఇక్కడ, ఇది ఎమిన్. ఎమిన్ అంటే NaH3 ఉంది. తర్వాత బ్రోమో అంటే Br ఉంది. తర్వాత క్లోరో అంటే ఏముంది, Cl ఉంది. తర్వాత నైట్రిటో అంటే ఏముంది, NO2 ఉంది. ప్లాటినేట్ 2. ఇదంతా వచ్చి దీనికి 2 ఉండడానికి